కరీంనగర్ జిల్లాలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు పనులు బంద్ చేసి తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల నాణ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్మిక భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు కార్మిక బృందం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డు గడువు 70 ఏళ్లకు పెంచాలని కోరారు. కరీంనగర్ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఒక ఐక్యవేదిక ఏర్పడి వివిధ సంఘాలన్నీ వాళ్ళ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని గత 5 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ చౌక నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని వివిధ సంఘాల అధ్యక్షులు మరియు మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఈ ర్యాలీలో మాతో పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధాన సమస్యలు ఏదనగా వారికి సంబంధించి ఇప్పుడు ఇసుక ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఇసుక ఉండగానే ఇక్కడ ఇసుక దొరకక పనులు జరగడం లేదు, వారికి ఉపాధి దొరకడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో మనకు ఇక్కడ స్థానికంగా ఇసుకను ఇక్కడ మానేరు వాగులో ఉన్న ఇసుకని ఇక్కడికి భవన నిర్మాణంలో ఉపయోగించవలసిందిగా వారికి అలో చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ప్రధాన సమస్యలు కార్మికుల ప్రధాన సమస్యలు ఇప్పుడు ఇక్కడ లేబర్ ఆఫీసు ఇక్కడ లేదు, ప్రైవేటు బిల్డింగ్లో ఉన్నది. ఇక్కడ కలెక్టరేట్లో లేబర్ ఆఫీసు ఏర్పాటు చేయాలని వారి ప్రధాన డిమాండ్. అలాగే వారికి భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి సంబంధించి ఒక స్థలం కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు త్వరలోనే మనకి ఈఎస్ఐకి సంబంధించి హాస్పిటల్ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల గడుస్తున్నా కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు లేబర్కి ఇవ్వడం లేదు, కార్మికులకు ఇవ్వడం లేదు. కాబట్టి వారి ప్రధాన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఈరోజు వారు సమ్మెలో పాల్గొని వారికి సాంఘిక భావం తెలిపి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళ ప్రధాన సమస్యలను నెరవేర్చాలని ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కార్మిక సంఘాలందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి గత 5 రోజుల నుంచి కూడా కరీంనగర్ నగరంలో అన్ని పనులు బంద్ చేసి మరి సమ్మెలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ నెల 14వ తేదీ వరకు కూడా వాళ్ళు సమ్మెలో ఉన్నారు. మరి ఈరోజు కార్మిక సంఘాలందరూ కూడా కలిసి మరి వారి నాయకులు కార్మిక సోదరులందరం కూడా కలిసి తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు మరి ర్యాలీగా వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి సమస్యలు విన్నవించుకునేందుకు మరి ఒక ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా భవన కార్మిక వర్గాల జేఏసీ అంటే సుమారు 18 సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికుల సమస్యలపై వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్మికుల సమస్యలపై 7/9/26 నుండి 14 నేటి వరకు అంటే ఈరోజు 13/7/26 వరకు స్వచ్ఛందంగా ప్రతి సంఘం నుండి ప్రతి సంఘ సభ్యుడు స్వచ్ఛందంగా పని బంద్ చేసి 5 రోజుల నుండి పనులు బంద్ పెట్టి మన కార్మిక సంఘాల సమస్యలకు స్పందించి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో ప్రతి సభ్యుడు స్పందించి ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అన్ని వర్గాల సభ్యులకు, ఆయా సంఘాల అధ్యక్షులకు మరియు ప్రధాన కార్యదర్శులకు, కార్యవర్గుల సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక నుంచి ప్రధానంగా ఎన్నో సమస్యలు మన కార్మికులకు ఉన్నాయి. ప్రధాన సమస్యలన్నీ కలెక్టర్ గారి దృష్టికి నగర మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారి ద్వారా మన సమస్యలన్నీ వారికి కలెక్టర్ గారికి వారి ద్వారా విన్నవించుకున్నాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను చర్యలు తీసుకుంటానని
మాట ఇచ్చినారు. ఇక నుంచి ఇలాంటి జేఏసీ సంఘాలుగా ఏర్పడి ఒక కరీంనగరే కాకుండా తెలంగాణ మొత్తం లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుని కన్నం మల్లేశం జేఏసీ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా పదవి ఇవ్వడం జరిగింది. 9 తారీఖు నుండి 14 తారీఖు వరకు బంద్ కార్యక్రమంలో ప్లంబర్ సభ్యులందరూ హుజురాబాద్ నుండి, జమ్మికుంట నుండి, గంగాధర నుండి మాకు మద్దతు తెలపడం జరిగింది. పనిలో బంద్ చేసి సామరక్షంగా ఏదైతే ఉందో మన ర్యాలీ గీతా భవన్ నుండి కలెక్టరేట్ వరకు రావడం జరిగింది శాంతియుతంగా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వం మాకు మన పద్మనగర్ బైపాస్లో అది సబ్ స్టేషన్ పక్కకు 3 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. ఆ జాగా ఇస్తూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ స్థలము మీకు ఎలాంటి చెల్లదని మాకు మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చారని ఉన్న స్థలం ఏదైతే ఉందో రద్దు అవుతుందని చెప్పడం జరిగింది. అన్న జెండా కానీ ఏదైనా కార్యక్రమం కూడా పర్మిషన్ ఇస్తలేరు. ఆ స్థలం ఇవ్వకపోతే ఇప్పుడు మాకు ఎక్కడైనా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము మాకు జాగా 4 గుంటల జాగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ మాకు బంద్ కార్యక్రమంలో మా చుట్టుపక్కల ప్లంబర్లు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. జేఏసీ కమిటీ ద్వారా ఈ బంద్ సక్సెస్ అయింది. ఇసుక బంద్ చేయడం ఎలా అంటే, ఇసుక అనేది కరీంనగర్కు లేదు. ఇసుకతోని పనులు అన్ని బంద్ జరిగినాయి. ఇసుక హైదరాబాద్ పోతుంది, కరీంనగర్కు ఇసుక రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్లంబరు సభ్యులకు జాగా లేని వాళ్ళకు జాగా ఇవ్వాలి, 100 గజాలు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయాలి ప్రభుత్వం నుండి.